స్కూల్లో ఏర్పాటు చేసిన పాఠశాల స్థాయి సైన్స్ ఫెయిర్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై బాల్యదశ నుంచే అవగాహన పెంపొందించుకుంటూ నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచనలు సాగాలని డిఈఓ ప్రణీత విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని లిటిల్ స్టార్ హై స్కూల్లో సోమవారం నిర్వహించిన స్కూల్ లెవెల్స్ సైన్స్ ఎగ్జిబిషన్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చిన్నారులు తమ ప్రతిభ పాఠవాలతో ఆలోచింపచేసేలా రూపొందించిన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. వర్షం నీటి సంరక్షణ, ట్రాఫిక్, పచ్చదనం, పరిశుభ్రత, నీటి శుద్ధి, సేంద్రియ ఎరువుల తయారీ, చెత్త నుంచి విద్యుత్ శక్తి తయారీ తదితర అంశాలను విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, ఆర్ఏ భాస్కర్, సిసి రాజేశ్వర్, పాఠశాల ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Develop. So it is very important and pollution, use of nature research program, and you can grow your talent. Okay. నేటి మన సౌకర్యాలని నాటి శాస్త్రవేత్తల ఆలోచనల నుంచి మొగ్గ తొడిగినవేనని, వినూత్న ఆలోచనలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని డిఈఓ ప్రణీత సూచించారు. మన నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఎనలేనిదని, ప్రతి అంశం ఆవిష్కరణతో ముడిపడి ఉన్నదేనని పేర్కొన్నారు. తరగతి గదికి పరిమితం కారాదని, ప్రయోగాల ద్వారా జరిగే బోధన మరింత ప్రభావవంతంగా ఉంటుందని వివరించారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ని సృజనాత్మకంగా బయట తీయడానికి మనం ఈ ప్రయత్నం కనెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. మరి ఎగ్జిబిషన్ మీరు అందరూ చూడాలి. చూసిన తర్వాత అక్కడ ఎక్స్ప్లెయిన్ మన చిల్డ్రన్స్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ అవగాహనని మనం అలవర్చుకొని ఇంకా మన లైఫ్ లో మంచి ఎగ్జిబిట్ చేస్తూ మంచి ప్రయోగాత్మక చేస్తూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.